సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాము. ఈ అడవిలో మాకు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నంది కూడా దర్శనమిచ్చింది. మీకు అదిగో నంది కనిపిస్తూ ఉందా? అదే నంది. మనుషులకు అవి దూరంగా ఉండేటట్టున్నాయి, ఎందుకంటే మన పాపాత్ములమని వాడికి అర్థమైనట్టుంది. హరోహర ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇది అడవి మార్గము. అక్కడి నుంచి రావడం జరిగింది. ఇది గుడి వెనకాల ఉన్న పెద్ద బండరాయి. అదిగో నంది వెళ్ళిపోతా ఉంది. హరోహర హరోహర. ఈ అడవిలో కూడా ఎవరు లేని ప్రాంతంలో కూడా ఒక నంది మాకు దర్శనం ఇచ్చింది. ఆ శివుడే దర్శనం ఇచ్చింది అనుకుంటున్నాం మేమంతా. హరోహర. చుట్టూ ఎంతో విశాలమైన ప్రదేశము. అదిగో మా భక్త బృందం ఇంకా కొండల్లో వస్తున్నారు. అక్కడున్నారు చూడండి, వాళ్ళే కనిపిస్తున్నారా? ఇంకా వస్తూనే ఉన్నారు. సో అక్కడి నుంచి అలా లోయలో దిగి ఇలా ఈ మార్గం గుండా ఇక్కడికి వాళ్ళు చేరుకోవాలి. అబ్బా, ఈ స్వామి ఆడ చీకట్లో చూడ ఎట్లా కనిపిస్తున్నారు. ఎప్పటికి వచ్చేది స్వామిలో 12కి వస్తారు.